హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా సూపర్ 6 ఆడబిడ్డ నిధి ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వీటిలో ఒక పథకమైనటువంటి ఆడబిడ్డ నిధి. ఈ స్కీమ్ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి మహిళలు కూడా ప్రభుత్వము ప్రతి నెల 1,500 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే మహిళలందరికీ ఒకటే టెన్షన్, తమకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో లేకపోతే ఖాతాలో నగదు జమ పడదా అని. అందుకు కారణం సోషల్ మీడియాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మహిళలు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసుల అకౌంట్లో ఉండాలని, ఆధార్తో లింక్ చేసుకోవాలని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో మహిళలతో పాటుగా చూసుకొని మరీ పోస్ట్ ఆఫీసులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పొందాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిందేనని వదంతులు వ్యాపించడంతో మహిళలు పోస్ట్ ఆఫీసులకు పరుగులెడుతున్నారు. నిజానికి ఇది వాస్తవం. సేవింగ్ అకౌంట్ లేని వారు అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే ఆధార్ లింక్ చేస్తారు. స్టేట్ బ్యాంకులు కావచ్చు, ఏ బ్యాంక్ అయినా ఆ లింక్ అయితే చేసుకోవచ్చు. అయితే వీటిని అర్హులైన వారు ఖాతాల్లో జమ అవుతాయి. అకౌంట్ లేని వారు సచివాలయ సిబ్బందిని అడిగి ఎక్కడ ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో అడిగి వెళ్ళండి. అడిగితే ఉన్నటువంటి వారు లేని వాటిని కూడా వారు అడిగి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సరైన సమాధానం చెప్తారు. చాలామంది తెలియక ఆల్రెడీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరికి అందరికీ కూడా అమౌంట్ విషయంలో కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వచ్చే నూతన సంవత్సరం నుంచి కూడా ప్రారంభమవుతున్నట్టుగా ఆల్రెడీ కూడా దీనికి గతంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశాల్లో దీని సమయం డబ్బులు కూడా ప్రత్యేకంగా కేటాయించడం, ప్రతి మహిళకి 1,500 రూపాయల చొప్పున బడ్జెట్లో ఆర్థిక నిధులు అయితే కేటాయించడం జరిగింది. దీనికి వచ్చేటువంటి 2025 జనవరి నుండి కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి ఇప్పటికే చాలా వరకు అమలు చేస్తుందండి. ఇప్పటికే గతంలో చెప్పిన విధంగా పెన్షన్ పెంచారు. రెండవది చూస్తే ఉచిత సిలిండర్ ఇచ్చారు. ఈ రెండు మాత్రం ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నారండి. అయితే ఈ పథకాన్ని కూడా ఆడబిడ్డ నిధి ప్రతి మహిళ ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల ఎంతమంది మహిళలు ఉంటే వారికి వేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. అలాగే బ్యాంక్ అకౌంట్తో పాటుగా మన రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి, పాన్ కార్డు కలిగి ఉండాలి. వీలైతే మన ఆధార్ కార్డుకి లింక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. ఇలాంటి వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ మీరు కూడా మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి అకౌంట్ లేకుండా ఉంటే ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి.